అమ్మా నమస్తే. ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారమ్మా జూబ్లీస్ ఎలక్షన్? జూబ్లీస్ ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ గెలుస్తుందేమో. ఎందుకు? చేస్తారేమో అందరూ వాళ్ళకి. అంటే కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే నాకు వస్తుందని నమ్మకం అయితే లేదు, కానీ దేవుడు దయ. ఈసారి జూబ్లీస్ ఎలక్షన్ ఎవరు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్. ఎందుకు? ఎందుకంటే మంచి చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు మాకు అంతగా. మీరు పార్టీని చూసి ఓటేస్తున్నారా, వ్యక్తిని చూసి ఓటేస్తారా? పార్టీ నుంచి పార్టీ చూసి వేస్తారా? నవీన్ అన్న ఎవరు సార్ నిలబడుతున్నారు కదా. సో అలాగే ఆపోజిట్లో బీఆర్ఎస్ తరపున మాగుంటి సునీత గారు నిలబడుతున్నారు. సో వాళ్ళకి కూడా సానుభూతి ఓట్లు పడతాయని చాలా మంది అంటున్నారు. పడుతుంది, మనకే పడుతుంది, కాంగ్రెస్కే పడుతుంది. సో ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? మెజారిటీ అంటే లక్షల పైన లక్ష ఉంటాయా? ఉండదు. అంత ఉంటుంది అంటారా? ఉండదు ఉండదు. ఎందుకు? అంటే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చాలా వరకు వ్యతిరేకత ఉంది కదా. ఏం లేదు, కాంగ్రెస్ ఉండదు. ఇప్పుడు ఇప్పుడు మొన్న ఫ్రీ బస్సు ఇచ్చాడు, ఇప్పుడేమో బస్ ఛార్జీలు పెంచుతున్నట్టు ఒక ఆర్డర్ ప్రకటించారు కదా. అది అది వేరే మాట. అది కాంగ్రెస్ అది ఎత్తే ఏం కాదు, తప్పగా వస్తుంది కాంగ్రెస్. మాగుంటి సునీత గారికి అంటూ ఇంతమంది గోపీనాథ్ గారు కూడా చాలా మంది పేదలకు చాలా ఇల్లులో ఇచ్చాయని అంటున్నారు. వాయి ఓట్లు పడవంటారా? ఇప్పుడు పార్టీది ఏం లేదు కదా, పార్టీ అయిపోయింది. అయినా ఏం లేదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వస్తే ఏమై ఖచ్చితంగా కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తుంది. నవీన్ వచ్చినట్టుగా ఉంది బాబు. ఎందుకు? అంటే అందరూ అనుకుంటున్నారు రావాలా అనేసి అనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుందా అంటున్నాడు, కానీ కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉంది కదా. కాంగ్రెస్ అంటే వస్తే మంచిగా ఉంటుంది అనేసి ఇప్పుడు అనుకుంటున్నారు అందరూ ప్రజలల్లో. సో మీరు వ్యక్తిని చూసి ఓటేస్తున్నారా, పార్టీని చూసి ఓటేస్తారా? మనిషికి చూడాల. కాంగ్రెస్ అంటే ఒక పార్టీ, ఏ పార్టీ మంచిగా నడుస్తుందో అది చూసుకొని వేయాల. వ్యక్తిని చూసి ఓటేయరా? వ్యక్తికి చూసుకుని వేయరు. అండ్ మాగుంటి సునీత గారు కూడా ఉన్నారు కదా, కానీ సానుభూతి ఓట్లు పడేదానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అనుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ అనేసి ఎప్పుడు చాలా సంవత్సరం అయింది లేదు కాబట్టి ఇప్పుడు అనుకుంటున్నారు అందరల్లా అప్పుడోళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ఫ్రీ బస్ ఇచ్చి మళ్ళీ టికెట్లు పెంచుతున్నారు కదా, చాలా మంది జనాలు వ్యతిరేకత కనిపిస్తుంది. లేదు, వాళ్ళు మట్టుకు వాళ్ళే పోతారు, కానీ మనకి కావాలా కాంగ్రెస్ అనేసి ప్రజలు అనుకుంటున్నారు. మన కాంగ్రెస్ మీద అందరల్లా ఇంట్రెస్ట్ ఉంది సరే. సో ఎన్ని ఓట్లు ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? అది ఏమో అదృష్టంకి పట్టుకొనే, కానీ మాత్రం ప్రజలు మాత్రం ఎక్కువ ఇటే కాంగ్రెస్ అనేసి అనుకుంటున్నారు. నవీన్ యాదవ్ గ్యారెంటీ. హాయ్ అన్న. హాయ్. మీ పేరు? సయ్యద్ జుబేర్. అన్న ఈసారి జూబ్లీస్ ఎలక్షన్లో ఎవరు గెలిచేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? అవకాశాలు అనేది కాదు, గెలుపు ఖాయం కాంగ్రెస్ పార్టీది. నవీన్ యాదవ్ అన్నది వేరే మాట లేదు ఇక. ఎందుకన్నా? ఎందుకంటే ప్రజల మనిషి, లోకల్ మనిషి, ప్రజల గురించి తెలుసు, ఇక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసు, ఎవరు ఎట్లా పనిచేస్తారో అది కూడా తెలుసు. ఇప్పుడు వరకు బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఉండే అభివృద్ధి గురించి ఏమైనా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకి ఇలా బస్సులో ప్రాబ్లమ్స్ గురించి అవగాహన లేకుండే. అన్నాగా మాత్రం తెలుసు. ఇప్పుడు అన్నాకి హిందూస్, ముస్లిమ్స్ అన్ని కమ్యూనిటీల్లో సపోర్ట్ బాగుంది. దాన్ని బట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో కూడా ఉంది, గెలుపు ఖాయమే. అంటే మాగుంటి గోపీనాథ్ గారు ఏం వర్క్ చేయలేదంటారా? చేయలేదంటే ఇప్పుడు వెనుక మీరు రోడ్ చూడగలుగుతారు. ఆ రోడ్లో డ్రైనేజ్ లైన్ కానీ వాటర్ లైన్ కానీ, వాటర్ లైన్ మొన్న పడింది. డ్రైనేజ్ లైన్ గురించి నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారితో ఉండే రిప్రజెంటేషన్ చాలాసార్లు చెప్పినాం. పెద్ద పని అంత బడ్జెట్ ఇవ్వలేమని ఆపేసిరు, శాంక్షనే చేయలే. ఆ రోడ్ పడలేదు. రోడ్ కూడా మన పిఆర్ గారు ఉన్నప్పుడు రోడ్ అది. అందుకే ఇప్పుడు లోకల్గా ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎప్పుడు పడింది రోడ్, ఏం ప్రాబ్లం ఉంది, దానివల్ల రోడ్ వేస్తే ఏమవుతుంది, డ్రైనేజ్ లైన్ వేస్తే మనకి ఏం లాభం ఉంటుంది, వాళ్ళకి తెలుసు. అన్నకు తెలుసు, అది వాస్తవమే. సానుభూతి ఓట్లు పడవంటారా? సానుభూతి దేనికి భయ్యా? ఇప్పుడు సానుభూతి ఎలక్షన్స్ కాదు, ఇది ఎలక్షన్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. ఇప్పుడు డెవలప్మెంట్ చేయలే కాబట్టి ఇప్పుడు అన్నకి అవకాశం ఇద్దాం. యువకులు టైం ఉంటుంది, పని చేస్తారు. లాస్ట్ టైం నవీన్ అన్న ఓడిపోయారు కదా. ఇప్పుడు లాస్ట్ టైం ఎంఐఎం తరఫున చేసి సెకండ్ పొజిషన్లో వచ్చారు. అప్పుడు టీడీపీ బీజేపీ అలయన్స్ ఉండే, టీడీపీ గెలిచింది. అప్పుడు ఎంఐఎం ఉండే, ఎంఐఎం నుంచి పోటీ చేసిరు, సెకండ్ పొజిషన్కి వచ్చారు. అది కూడా యాదవ్ కమ్యూనిటీ నుంచి బిలాంగ్ చేసిన మనిషి అయితే అది గ్రేటే. ఫస్ట్ టైం పోటీ చేసి యంగ్ ఏజ్లో 29 ఇయర్స్లో పోటీ చేసి దాదాపు 44,000-45,000 ఓట్స్ రావడం అది పెద్ద మాటనే. దాని తర్వాత ఇండిపెండెంట్ వేసి 18,000 ఓట్స్ తీసుకొచ్చారు. అది ఏమన్నా మామూలు మాటనా, మజాగా? సో గవర్నమెంట్ మీద కొంచెం వ్యతిరేకత కనిపిస్తుంది కదా. గవర్నమెంట్ ఉన్న వ్యతిరేక ఏం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా మీద ఒక 4 పోస్టులు పెడతారు, వీళ్ళకి అదే పని. పోస్టులు పెడతారు, బద్నాం చేస్తారు.
గ్రౌండ్ రియాలిటీ తెలవాలంటే గ్రౌండ్లో రావాలి. ఏం చేసినాం, ఏం చేయలేదు, ఏం చేయగలుగుతామో అది తెలుసుకోవాలి ప్రజల దగ్గర. ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయి అవి తెలుసుకోవాలి. అవి కాకుండా అవి ఇవి ఇప్పుడు కొత్తగా బాకీ కార్డు పంచుతారు. 10 సంవత్సరాల నుంచి ఏమేమి హామీలు ఇచ్చారు, ఏమేమి వాయిదాలు చేసారు, అవి ఎన్ని బాకీలు ఉన్నాయి లెక్క తీయాలంటే ముఖం చూపేలేరు. అవన్నీ డ్రామాలు, ఎలక్షన్ స్టంట్స్, అవి ఇలా నడవవు. ఇలా గెలుపు కాంగ్రెస్ పార్టీదే, నవీన్ అన్నదే. ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? మినిమం ఎక్స్పెక్ట్ చేయాలంటే 15,000 to 20,000 మెజారిటీ, దానికంటే ఎక్కువ కూడా రావచ్చు. ఓకే. సో బీఆర్ఎస్ తరఫు నుంచి ఇప్పుడు దాకా ఎవరిని అనౌన్స్ చేయలేదు కదా? అనౌన్స్ చేసిరు కదా మాగంటి గారు వైఫ్కి. బీజేపీ బీజేపీ నుంచి బీజేపీ ఓట్ బ్యాంక్ ఎలాగో అది ఉంటుంది, వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. బీజేపీ నుంచి అంత పెద్ద పోటీ ఏం లేదు. ఇలా ఉన్న సెక్యులర్ మనుషులు అందరూ చదువుకున్న వాళ్ళు సెక్యులర్ పార్టీకి, యువకుడికి, లోకల్ మనిషికి ఓటేస్తారు వాళ్ళు. సో మీరు పార్టీని చూసి ఓటేస్తారా, వ్యక్తిని చూసి ఓటేస్తారా? ఇప్పుడు రెండు బాగున్నాయి, రెండు చూడొచ్చు. రెండు కూడా బాగానే ఉన్నాయి. పార్టీ కూడా మంచిగా ఉంది, సెక్యులర్ పార్టీ, అందరినీ తీసుకొని నడిపే పార్టీ. మళ్ళీ నవీన్ అన్న కూడా ఉన్నారు, లోకల్ మనిషి. ఆ క్యాండిడేట్ని కూడా చూడొచ్చు. ఫ్రీ బస్ పెట్టి ఇప్పుడు మళ్ళీ బస్ ఛార్జెస్ పెంచుతున్నారు కదా, దానిపై మీ ఒపీనియన్? లాస్ట్ టైం ఫ్రీ బస్, ఇప్పుడు బస్ ఛార్జీలు పెంచుతున్నారు అంటారు మీరు. ఇవి కాకుండా లాస్ట్ టైం ఎన్నిసార్లు బస్ ఛార్జెస్ పెంచలే, మళ్ళీ ఎన్నిసార్లు ఆర్టీసీని అమ్మేస్తా అని కేసీఆర్ చెప్పలే, అవి ఎవరికి గుర్తులేదా? ఆ వీడియోలు లేవా? ఇప్పుడు అన్న గవర్నమెంట్ని బద్నాం చేయడానికి ఒకటే ప్రయత్నం, వీడియోలు చేయడం, పెట్టడం. దాని తర్వాత దానికి మించి ఏముంది చెప్పు? వీళ్ళకి ఏమన్నా ఉందా? చేసిన అవినీతులు లెక్క తీసి చెప్తే సిగ్గుతో మళ్ళీ రోడ్డు మీద రారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. వెల్కమ్. ఇప్పుడు వీళ్ళిద్దరిలో అంటే చూడండి పోటీ ఉందండి. ఇప్పుడు యాక్చువల్ రైట్ నౌ ద గవర్నమెంట్ ఈస్ రూలింగ్ గవర్నమెంట్ ఈస్ కాంగ్రెస్. ఓకే ఫైన్. అయితే కొంతమంది ఏమంటున్నారంటే సానుభూతి ఓట్లు పడతాయి అని అంటున్నారు. బట్ ద గవర్నమెంట్ మన గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఓకే, రాహుల్ గాంధీ గారు తను ఒకటే పట్టు మీద ఉన్నాడు. నో 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 వీ హ్యావ్ టు విన్ దిస్ కాన్స్టిట్యూషన్సీ, దిస్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్స్ అని తను ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ట్యాగ్ ఆఫ్ వార్, నాట్ తగ్ ఆఫర్, ఇట్స్ అండ్ ట్యాగ్ ఆఫ్ వార్, దాట్స్ ఇట్. ఇప్పుడు కొంచెం సస్పెన్స్లోనే ఉందండి. సో జనరల్గా ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి కనుక రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ, రైతు బంధువు కానీ వాళ్ళు ఏమైనా తెచ్చి ఇంకా 3 years ఉంది కదండి ఇంకా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ నా దే ఆర్ లీడింగ్ నా, దాట్స్ వాట్ దే విల్ డూ అని చెప్పేసి కొంతమంది చదువుకున్న వాళ్ళు, నా లాంటి వ్యక్తులు కానీ ఇంకెవరైనా కానీ చదువుకున్న వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే ఎస్ వీ హ్యావ్ టు ఓట్ ఫర్ కాంగ్రెస్. ఈ సానుభూతి పరులు, కొంచెం చదువుకోని వాళ్ళు, కొంచెం లేబర్లు, కొంచెం స్లమ్ ఏరియా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ మాకు ఏం చేసింది, 6 పథకాలు పెట్టింది, ఫ్రీ బస్ అన్నది, గ్యాస్ ఫ్రీ అన్నది, కళ్యాణ లక్ష్మి అన్నది, రైతు బంధు అన్నది, 6 schemes దే ఆర్ ఇంప్లిమెంటెడ్. బట్ నో ఇంప్లిమెంట్ హ్యాస్ గాన్ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్. దాట్స్ ఇట్, ఓన్లీ ద ఫ్రీ బస్ ఈస్ రన్నింగ్, దాట్స్ ఇట్. సో అందరు అనుకుంటున్నారు ఏమంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్లమ్స్. వీళ్ళు ఏం చేయలేదు కదా, బీఆర్ఎస్కి ఓటేద్దాం, వాళ్ళని గెలిపిద్దాం, కేసీఆర్ మాకు చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. సో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పార్టీ, ఏ పార్టీని నేను కించపరుస్తలేను. సో ఎవరైనా గెలవచ్చు, కాకపోతే ట్యాగ్ ఆఫ్ వార్, యా దట్స్ ఇన్ ట్యాగ్ ఆఫ్ వార్ ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం క్రష్ ఉందన్నమాట, అదే అన్నమాట. సో మీరు పార్టీని చూసి ఓటేస్తున్నారా, వ్యక్తిని చూసి ఓటేస్తారా? అభివృద్ధిని చేసి వేస్తున్నాం, పార్టీ అండ్ వ్యక్తి కాదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ మేము అభివృద్ధిని చేసి వేస్తున్నాం. మరి తోపుడు బండు వాళ్ళు ఉన్నారు, రోడ్డు మీద పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా లాభం జరిగితే వాళ్ళు కూడా గవర్నమెంట్ని దే యూస్ టు అప్రిషియేట్, ఎస్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ డన్ అస్ నైస్ అని చెప్పేసి. ఏం చేయకపోతే కొంచెం ఎట్లాగో ఉంటుంది కదా. ప్రెసెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు డెవలప్మెంట్ కనిపిస్తుందా? అయితే ప్రజెంట్గా ఏంటంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ ప్రజెంట్గా ఇప్పుడు చాలా రోజుల తర్వాత, ఒక 10-15 years తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయింది. సెంట్రల్లో కూడా లేదు. బీజేపీ గవర్నమెంట్ 15 years నుంచి దే ఆర్ లీడింగ్. సో ఇప్పుడు ఫండ్స్ లేవు కనుక ఫ్యూచర్లో చేస్తామని మేము అనుకుంటున్నాం తప్ప ఎవరు చేయరు. ఏ గవర్నమెంట్ అని అంతే, ఇదర్ టీఆర్ఎస్ కానీ ఇంకేనా ఏ గవర్నమెంట్ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ, బీజేపీ అయినా కానీ సెంట్రల్ ఫండ్స్ వస్తాయి కానీ దే యూస్ టు ఇంప్లిమెంట్, వాళ్ళు చేస్తారు అంతే. ఏ గవర్నమెంట్ అయినా చేస్తారు అని మేము అనుకుంటున్నాం, అంతేగాని ఏ గవర్నమెంట్ కించపరచలేదు, అదన్నమాట.